ముందుండి సేనలను నడిపిన ఇంగ్లాండ్, జర్మనీ, రష్యాలకు మొదటి ప్రపంచ యుద్ధ తక్షణ కారణంతో సంబంధం లేదు. కానీ ప్రపంచం ఆధిపత్యం, రాజ్య విస్తరణ, అధికారకాంక్ష లాంటి కారణాలెన్నో కనిపిస్తాయి. అప్పటికే ఇంగ్లాండ్ సూర్యుడు అస్తమించని రాజ్యంగా చరిత్రకెక్కింది. సూర్యున్ని దాచుకున్న దేశంగా జర్మనీ అవతరించింది. వీటికి సమాంతరంగా సూపర్ పవర్ గా ఎదిగేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టేందుకు జర్మన్ ఎదురు చూస్తోంది. దాన్ని అడ్డుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. అందుకే ఈ మూడు దేశాల మధ్య యుద్ధం అనివార్యమైంది. దానికి ఫెర్నాండెస్ హత్యను సాకుగా చూపి ఆస్ట్రియా హంగేరీని ఉసిగొల్పింది జర్మనీ. మధ్య ఆసియా మీద ఆధిపత్యం కోసం చెమురు రాజకీయం చేసింది జర్మనీ. దానికి 1912-13 మధ్య టర్కీ, సెర్బియా మధ్య జరిగిన బాల్కన్ యుద్ధాన్ని ఆసరాగా చేసుకుంది. అన్ని రకాలుగా నష్టపోయిన టర్కీకి సాయం చేసేందుకు జర్మనీ నియంత విల్హెల్మ్ ముందుకొచ్చాడు. సాయం పేరుతో మిడిల్ ఏషియాతో పాటు ఆయిల్ కంట్రీస్ పైన ఆధిపత్యం కోసం ట్రై చేశాడన్నది చరిత్రకారుల వెర్షన్. అయితే జర్మనీ దూకుడును అడ్డుకునేందుకు ఇంగ్లాండ్ యుద్ధరంగంలోకి అడుగుపెట్టింది. సెర్బియాపై యుద్ధానికి దిగిన జర్మనీకి రష్యా సహజ శత్రువుగా మారింది. దాంతో రష్యా యుద్ధంలోకి అనివార్యంగానే ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఈ మూడు దేశాలకు మద్దతుగా మరికొన్ని దేశాలు యుద్ధరంగంలోకి ఎంటర్ అయ్యాయి. ఆస్ట్రియా హంగేరీని ఉసిగొల్పిన జర్మనీ తర్వాత రష్యాపై యుద్ధాన్ని ప్రకటించింది. ఒకే దెబ్బకు రష్యా, ఫ్రాన్స్ల ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో తన సైన్యాన్ని ఫ్రాన్స్ వైపు నడిపించింది జర్మనీ. దానికోసం ఫ్లీపెన్